హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ధనుష్ తేజ్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 789 కాంట్రాక్షన్స్లోని 789 లెసన్స్ డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ 1, 2, 3 and 4, 5, 6 లెసన్స్ యొక్క వీడియోస్ మీరు చూడనట్లయితే దాని మీద ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వాటిని విన్న తర్వాత ఇది చూడండి, ఎందుకంటే వాటిని వినబోయినట్లయితే ఇది సరిగ్గా అర్థం కాదు. సో లెట్ us start our వీడియో. అండ్ మీకు ఈ కాంట్రాక్షన్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ కాంట్రాక్షన్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు చాప్టర్ 7 చూద్దాం. చాప్టర్ 7లో మనకి ఏంటంటే, మీరు చాప్టర్ 4, 5, 6 ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో చూసినట్లయితే మీకు 5 and 6 చాప్టర్స్లో మనకి 5th చాప్టర్లో అన్ని కాంట్రాక్షన్స్ లెటర్ ముందు .5 వచ్చాయి. 6th చాప్టర్ ఏమో లెటర్ ముందు .45 వచ్చాయి కదా. సో మనకి 7th చాప్టర్లో ఏంటంటే .4, 5, 6 ఈ 3 డాట్స్ వస్తాయన్నమాట. అంటే మనకి ఎలా అయితే 5th and 6th చాప్టర్స్లో లెటర్ ఏదైనా ఒక లెటర్, ఫర్ ఎగ్జాంపుల్ యూ .5 యూ, దాని కాంట్రాక్షన్ ఏంటి, అండర్కి కాంట్రాక్షన్ అది. .5 యూ అనే లెటర్కి ముందు కాంట్రాక్షన్ .5 వచ్చింది కదా. సో యాజ్ ది సేమ్ ఇక్కడ మనకి చాప్టర్ 7లో లెటర్కి ముందు .4, 5, 6 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కాంట్రాక్షన్ చూద్దాం. కెనాట్, CANNOT, కెనాట్ అనే వర్డ్కి కాంట్రాక్షన్ ఏంటంటే .456 C. .456 ఒక సెల్లో రాసి గ్యాప్ ఇవ్వకుండా మనం C రాయిస్తే అప్పుడు ఇది కెనాట్కి కాంట్రాక్షన్ అవుతుంది. స్పిరిట్, SPIRIT, స్పిరిట్, ఈ వర్డ్కి కాంట్రాక్షన్ ఏంటంటే .456S. .456X రాస్తున్నట్లయితే ఈ స్పిరిట్ అనే వర్డ్కి కాంట్రాక్షన్గా యూస్ చేసుకోవాలి మనం .456Sని. మెనీ, MANY, మెనీ, ఈ మెనీ అనే వర్డ్కి కాంట్రాక్షన్గా .456M. .456M అనే కాంట్రాక్షన్ మెనీ అనే వర్డ్కి దాన్ని యూస్ చేసుకోవచ్చు. దేర్, THEIR, దేర్, ఈ వర్డ్కి కాంట్రాక్షన్గా .456 THE యూస్ చేయాలి. కానీ మనం ముందు చాప్టర్స్లో చెప్పుకున్నట్టుగా THEకి కాంట్రాక్షన్ ఏంటి, 2, 3, 4, 6. సో .456 2, 3, 4, 6 అంటే THE లెటర్ 3 లెటర్స్ రాయకుండా ఆ THE కాంట్రాక్షన్ 2, 3, 4, 6 దా, కాబట్టి మనం .456 2, 3, 4, 6 దా రాస్తే సరిపోతుంది. ఈ దేర్ అనే వర్డ్కి కాంట్రాక్షన్గా దీన్ని యూస్ చేయాలి. చాప్టర్ 7లో ఉన్న కాంట్రాక్షన్స్ ఇవే ఫ్రెండ్స్. ఈ కాంట్రాక్షన్స్ తక్కువ అయినప్పటికీ ఇవి మనకు ఎక్కువగా యూజ్ అవుతాయి. అండ్ ఈ 7th చాప్టర్లో ఉన్న కాంట్రాక్షన్స్ అంటే మెయిన్గా మనకి ఇప్పటి వరకు నేర్చుకున్న 7 లెసన్స్లో మనకి 5, 6, 7 లెసన్స్లో ఉన్న కాంట్రాక్షన్స్ మోస్ట్ ఆఫ్ ది యూజ్ అయ్యే కాంట్రాక్షన్స్. సో వీటిని మీరు జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాప్టర్ 8. చాప్టర్ 8లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం. చాప్టర్ 7లో చెప్పిన కాంట్రాక్షన్ అన్నింటినీ మీరు ఇండిపెండెంట్గానే యూస్ చేయాల్సి ఉంటుంది. వర్డ్కి మధ్యలో కానీ, మిడిల్లో కానీ, స్టార్టింగ్లో కానీ, ఎండింగ్లో కానీ యూస్ చేయలేరు. కేవలం ఇండిపెండెంట్గా మాత్రమే యూస్ చేయాలి. ఎందుకంటే అవి ఒక వర్డ్కి కాంట్రాక్షన్గా వచ్చాయి కాబట్టి. అవి కొన్ని లెటర్స్కి కాంట్రాక్షన్గా వచ్చినప్పుడు మనం వాటిని మిడిల్లో కానీ, ఎండింగ్లో కానీ, స్టార్టింగ్లో కానీ యూస్ చేయాలి. బట్ అవి వర్డ్కి కాంట్రాక్షన్గా వచ్చాయి కాబట్టి మనం ఇండిపెండెంట్గా మాత్రం యూస్ చేయగలం. అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్
ఈఆర్ అనే దానికి కాంట్రాక్షన్ ఉంది కదా, 1 2 4 5 6. దీన్ని మనం వర్డ్కి ఎండింగ్లో యూజ్ చేస్తాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7th చాప్టర్లో ఉన్న కెనాట్కి కాంట్రాక్షన్ .456C. దీన్ని మనం వర్డ్కి మధ్యలో కానీ ఎక్కడ అసలు ఇది రాదు, మనం యూజ్ చేయలేం కూడా. సో నేను అందుకనే చెప్తున్నాను, ఈ కాంట్రాక్షన్ని 7th చాప్టర్లో ఉన్న కాంట్రాక్షన్స్ అన్నిటిని మనం ఇండిపెండెంట్గా మాత్రమే యూజ్ చేయగలం. ఇప్పుడు చాప్టర్ 8 ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఇప్పటి వరకు వచ్చిన కాంట్రాక్షన్స్ అంటే చాప్టర్ 5లో ప్రతి లెటర్కి ముందు .5, చాప్టర్ 6లో ప్రతి లెటర్కి ముందు .45, చాప్టర్ 7లో ప్రతి లెటర్కి ముందు .456. ఇప్పుడు మనకి చాప్టర్ 8లో ఉండే కాంట్రాక్షన్స్ అన్నింటికి ప్రతి లెటర్కి ముందు ప్రతి లెటర్కి ముందు 4 6 అనేది ఉంటుంది. దీన్ని కూడా మనం ఈ కాంట్రాక్షన్స్ని మనం ఎండింగ్లో యూజ్ చేయాలి, బట్ స్టార్టింగ్లో యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఒక సింబల్ కాబట్టి 4 6 అనేది అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం రీడ్ చేసేటప్పుడు. సో మనం ఈ 8th చాప్టర్లో ఉన్న కాంట్రాక్షన్స్ అన్నిటికి ప్రతి లెటర్కి ముందు 46.46 అనే డాట్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ కాంట్రాక్షన్ ANCE. ఈ ఎన్స్ అనే దాన్ని కాంట్రాక్షన్గా రాయాలన్నప్పుడు 46E 46 రాసి గ్యాప్ ఇవ్వకుండా నెక్స్ట్ సెల్లో రాసినట్లయితే ENCE కాదు ANCEకి కాంట్రాక్షన్ మనకు దొరుకుతుంది. అండ్ మనకి 8th చాప్టర్లోనే ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతి లెటర్కి ముందు 4 6 ఉందో అలాగే 5 6 కూడా చూపిస్తారనమాట. అంటే ఇప్పుడు .46E ఉంది, దానికి అది దేనికి కాంట్రాక్షన్ అంటే ANCEకి. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేది పేషెన్స్ PATIENCE, అందులో వచ్చిన ENCE, దానికి కాంట్రాక్షన్ .56E. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న కాంట్రాక్షన్స్లో ఎలా అయితే 4 6 రాసేసి నెక్స్ట్ గ్యాప్ ఇవ్వకుండా రాసామో అలాగే ఇక్కడ 5 6 రాసి గ్యాప్ ఇవ్వకుండా రాయాలి. అప్పుడు ENCEకి కాంట్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు పేషెన్స్ అనే వర్డ్ రాయాలన్నప్పుడు PATI రాసి 5 6 రాసి ఒక సెల్లో వితౌట్ గ్యాప్ రాసిస్తే సరిపోతుంది పేషెన్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, మనకి ఎక్కడైనా ఇది యూజ్ అవుతుంది అని ఉన్నప్పుడు ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. సియోన్ SION. మనకి కొన్ని వర్డ్స్ ఎండింగ్లో SION అనేది కామన్గా వస్తుంది, TION వస్తుంది, అట్ ది సేమ్ టైం SION కూడా వస్తుంది. ఇప్పుడు SIONకి కాంట్రాక్షన్ ఏంటంటే .46N. .46N రాస్తే SION. దీనికి కాంట్రాక్షన్గా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ TION. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సివిలైజేషన్ CEVELIZATION సివిలైజేషన్. ఈ సివిలైజేషన్ అనే వర్డ్లో TION అనేది ఉంది కదా, సో ఆ ప్లేస్లో మనం .56N రాస్తే సివిలైజేషన్లో TION రాయకుండా ఎక్కడైనా, ఓన్లీ ఆ వర్డ్లోనే కాదు ఎక్కడైనా ఈ TION అనేది కొన్ని టైమ్స్లో మనకి ఎండింగ్లో, వర్డ్స్కి ఎండింగ్లో వస్తుంది. ఆ టైంలో మనం .56N రాసినట్లయితే TIONకి కాంట్రాక్షన్గా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లెస్ LESS లెస్, తక్కువ. ఈ లెస్ అనే వర్డ్కి కాంట్రాక్షన్గా .46S లెస్ అనే వర్డ్కి కాంట్రాక్షన్గా
.46sని యూస్ చేయాలి. దీన్ని మనం ఇండిపెండెంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. నెస్, NESS నెస్, NESS నెస్ని నెస్కి కాంట్రాక్షన్గా .56sని మనం నెస్కి కాంట్రాక్షన్గా యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే నెససరీ, NESSARY నెససరీ. ఈ వర్డ్లో మనం నెస్ అనేది వచ్చినప్పుడు, ఓన్లీ ఈ వర్డ్లోనే కాదు, ఏ వర్డ్లో నెస్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం దీన్ని ఇండిపెండెంట్గా యూస్ చేయలేం, కానీ వర్డ్స్కి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ యూస్ చేసుకోవచ్చు. ఆ టైంలో నెస్ అనే వర్డ్కి కాంట్రాక్షన్గా .56sని యూస్ చేయాలి. ఎగ్జాంపుల్ స్టేషన్, STATION స్టేషన్. ఈ స్టేషన్ అనికి వర్డ్కి కాంట్రాక్షన్గా ఇప్పుడు ST అనేదానికి కాంట్రాక్షన్ మనకు నెక్స్ట్ చాప్టర్స్లో దొరుకుతుంది. సో STA అని రాసి .56n అంటే TION. ఈ TIONకి బదులుగా .56n రాసి స్టేషన్ అనే వర్డ్ వస్తుంది. సో ఈ చాప్టర్ 8లో ఉన్న కాంట్రాక్షన్స్ అన్నిటిలో మనం .46s లెస్ అనే వర్డ్కి కాంట్రాక్షన్గా ఉన్న .46s దీన్ని మాత్రమే ఇండిపెండెంట్గా యూస్ చేయగలం. మిగతా వాటిలన్నిటిని మిడిల్లోని, ఎండింగ్స్లోని, స్టార్టింగ్లో యూస్ చేయగలం. ఈ రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే యూస్ చేయకూడని చోట యూస్ చేసినట్లయితే తర్వాత రీడింగ్స్లో మనకు ప్రాబ్లం అవ్వచ్చు. సో ఈ రూల్స్ని గుర్తుపెట్టుకోండి. చాప్టర్ 8లో ఉన్న కాంట్రాక్షన్స్లో .46s లెస్ అనే వర్డ్కి కాంట్రాక్షన్గా ఉన్న .46sని తప్ప మిగతా వాటిలన్నిటిని వర్డ్స్ మిడిల్, ఎండింగ్లో తప్ప ఇంకెక్కడ యూస్ చేయకూడదు. సో చాప్టర్ 9 మనకి చాప్టర్ 9లో కూడా కాంట్రాక్షన్స్ అన్నిటికి ప్రతి లెటర్కి, చాప్టర్ 8లో ఎలా అయితే మనకి ప్రతి లెటర్కి ముందు .46 అనేది వచ్చిందో ఇక్కడ కూడా అలాగే వస్తుంది. వీటన్నిటిని కూడా యూస్ చేసుకుని ఇక్కడ ఇంకొన్ని ఎక్కువ కాంట్రాక్షన్స్ ఉన్నాయి. వీటిని కూడా యూస్ చేసుకుని మనం కొన్ని వర్డ్స్ని అయితే రాయొచ్చు. సో ఫస్ట్ వన్ OUND అనే లెటర్స్కి, ఇది ఏ వర్డ్ కాదు, అసలు ఇది వర్డ్ కాదు. లెటర్స్లో ఒక వర్డ్లో ఈ OUND అనే లెటర్స్ ఒకేసారి కనుక వస్తే .46D యూస్ చేయొచ్చు. .46D యూస్ చేయాలి. ఎగ్జాంపుల్ సౌండ్, SOUND సౌండ్, ఎస్ రాసి OUNDకి కాంట్రాక్షన్గా .46D రాసుకోవచ్చు. ఇలా అన్నమాట. నెక్స్ట్ OUNT, ఇది కూడా వర్డ్ కాదు, జస్ట్ లెటర్స్. OUNT, ఈ OUNTకి కాంట్రాక్షన్గా .46T. ఇప్పుడు సౌండ్, OUNDకి సౌండ్ అనేది ఎలా అయితే ఎగ్జాంపుల్గా చెప్పాము, ఇలా OUNT అనే లెటర్స్ ఒకే టైంలో ఒక వర్డ్లో ఎక్కడైనా మిడిల్లో కానీ ఎండింగ్లో కానీ వచ్చినట్లయితే మనం .46Tని యూస్ చేసుకోవాలి. మెంట్, MENT, ఈ లెటర్స్ ఆర్ ఈ వర్డ్ MENT మెంట్ అనే వర్డ్ని కాంట్రాక్షన్గా .56T దీన్ని మనం దీనికి కాంట్రాక్షన్గా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్, EVIRONMENT,
ఈ ఎన్విరాన్మెంట్ అనే వర్డ్లో లాస్ట్లో మనకి MENT అనేది వచ్చింది కదా, సో అప్పుడు MENT రాయకుండా .56T రాసుకోవచ్చు. స్టార్టింగ్లో ఎలా వస్తుందంటే మెంటల్, MENTAL, మెంటల్ అంటే మెంటల్ హెల్త్, మెంటల్ అనే వర్డ్కి స్టార్టింగ్లో MENT ఉంది కాబట్టి ఆ టైంలో మనం దీన్ని .56Tని యూస్ చేసుకోవచ్చు. ఫుల్, FULL, ఫుల్. ఈ FULL ఫుల్ అనే వర్డ్కి కాంట్రాక్షన్గా .56L. దీన్ని మనం ఇండిపెండెంట్గా అండ్ వర్డ్స్కి మధ్యలో, అంటే ఫుల్ అనే వర్డ్ ఒక్కొక్కసారి మిడిల్లో వస్తుంది, ఒక్కొక్కసారి ఎండింగ్లో వస్తుంది, ఒక్కొక్కసారి ఇండిపెండెంట్గా కూడా వస్తుంది. ఈ 3 టైమ్స్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్, దీంట్లో మనకి ఫుల్ అనే వర్డ్ ఎండింగ్లో వచ్చింది, మనం ఆ టైంలో యూస్ చేసుకోవచ్చు. ఏదైనా సెంటెన్స్లో ఇండిపెండెంట్గా ఫుల్ అనే వర్డ్ వచ్చినప్పుడు కూడా .56Lని ఫుల్కి కాంట్రాక్షన్గా యూస్ చేసుకోవచ్చు. ITY, ఇది కూడా ఎటువంటి వర్డ్ కాదు, జస్ట్ లెటర్స్. ITY అనే లెటర్స్ ఎక్కడైనా మనకు వచ్చినప్పుడు .56Y యూస్ చేసుకోవచ్చు. .56Y ఎగ్జాంపుల్ ఏంటంటే ఎబిలిటీ, ఎక్కడైనా ITY ఎండింగ్లో మనకు కొన్ని వర్డ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ITY అనే లెటర్స్ కొన్ని టైంలో, అంటే ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి కంటిన్యూస్ వర్డ్స్లో ఎక్కువగా మనకి ITY అనేది వస్తుంది. ఆ టైంలో .56Yని మనం కాంట్రాక్షన్గా యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ONGని కాంట్రాక్షన్గా .56G, ONGకి కాంట్రాక్షన్ .56G, దీన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ATION, మనకి కొన్ని వర్డ్స్లో ఎండింగ్లో ఇందాక చెప్పినట్లుగా TION ఎలా వస్తుందో, ఈ TION అనేది ఎక్కడొచ్చినప్పటికీ దానికి ముందు, TIONకి ముందు మనకి A అనేది కంపల్సరీగా వస్తుంది. ఇందాక చూసుకున్న ఎగ్జాంపుల్ చూసుకుంటే STATION, స్టేషన్. ఈ స్టేషన్ అనే వర్డ్లో మనకి STATION ఉంది, మనం TIONకి కాంట్రాక్షన్గా .56N రాసుకుంటాం. అదే ATION, ఏ కూడా రాయకుండా రాసుకోవాలన్నప్పుడు ST రాసి .6N రాస్తే ATIONకి కాంట్రాక్షన్గా దాన్ని యూస్ చేయాలి. సో స్టేషన్ ST రాసి .6N, అంతే, సింపుల్గా ఆ వర్డ్ని కంప్లీట్ చేసేయచ్చు. ALLY, ఇది కూడా ఎటువంటి వర్డ్ కాదు, లెటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ, USUALLY, యూజువల్లీ. ఈ వర్డ్లో మనకి ALLY అనేది ఎండింగ్లో వచ్చింది కాబట్టి USU రాసి ALLY రాయకుండా .6Y, ALLYకి కాంట్రాక్షన్ అది. సో మనం .6Yని రాస్తే యూజువల్లీ అనే వర్డ్ కంప్లీట్ అవుతుంది, USU.6Y. సో మనకి స్టార్టింగ్లో .46T, OUNTకి కాంట్రాక్షన్గా .46T వచ్చింది కదా, దానికి నేను ఎగ్జాంపుల్ చెప్పలేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మౌంట్ అంటే పర్వతం. ఈ మౌంట్ అనే వర్డ్లో మనకి OUNT వచ్చింది కదా, MOUNT. సో M రాసి .46T రాస్తే మౌంట్ అనే వర్డ్ కంప్లీట్ అవుతుంది. ఓకే గాయస్, ఈ వీడియోలో మనం 7, 8, 9 లెసన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో 10,
11-12 లెసన్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ కాంట్రాక్షన్స్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఈ కాంట్రాక్షన్ సిరీస్ అయినంత వరకు ఎడ్యుకేషన్ కానీ టెక్నాలజీ కానీ ఎటువంటి వీడియోస్ అయితే రావు. ఈ కాంట్రాక్షన్ సిరీస్ని సపోర్ట్ చేయండి. ఈ కాంట్రాక్షన్ సిరీస్ అనేవి నెక్స్ట్ వీక్ ఫ్రైడే కల్లా కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత రెగ్యులర్గా మీకు ఎడ్యుకేషన్ అన్ని వీడియోస్ వస్తుంటాయి. అలాంటి వీడియోస్ కోసం ధనుష్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching our videos. This is Dhanush signing off. Bye.